ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 18వ తేదీ నుండి ఆగస్టు నెల 24వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి. అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి. అలాగే మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ, గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలోనే కుజ, గురు గ్రహాలు, అలాగే 4వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి. 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 9వ స్థానంలో చంద్రగ్రహం, 10వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 11వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి బాగా అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. అనుకూలమైన పరిస్థితులు అంటే ముఖ్యంగా శుక్రుడు, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ కేంద్రంలో ఉండడం, అలాగే దశమ కేంద్రంలో శనిగ్రహం ఉండడం, ఇది కొంత అనుకూలమైన స్థితిని చూపిస్తోంది. ఇలాంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన పరిస్థితులే కనపడుతున్నాయి. అదే రాశిలో గురు, కుజ గ్రహాలు ఉండడం అనేది ఇక్కడ ఒక విశేషంగా అనుకోవాలి. అయితే ఆలోచన తీరు అంతా కూడా చాలా అనుకూలంగా సవ్యంగానే ఉంటుంది. అయితే ప్రయత్నం చేసే విషయాల్లో మాత్రం కొంచెం దూకుడు స్వభావం కనపడుతూ ఉంటుంది. దానివల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండవచ్చు. కాబట్టి నెమ్మదిగా అన్ని రకాల విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిదని తెలుస్తోంది. కాబట్టి ఈ వారం ఆలోచన తీరు బాగానే ఉంటుంది, కానీ ఆచరించే విధానంలోనే కొద్దిగా ఎక్కువగా దూకుడు కనపడుతుందని తెలుస్తుంది. అది కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే మన అనుకున్న విషయాలన్నీ కూడా కొంచెం మార్పు చెందుతూ ఉంటాయని గమనించండి. అలాగే ధన విషయంలో వచ్చేసరికి అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతూ ఉంటాం. అనేక రకాల విషయాల్లో ధన సంబంధించిన విషయాలు బాగా పెరిగి ఉంటాయి. అనుకూలత అనేది బాగా కనబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత కనబడుతుంది. అందరితో కూడా చాలా సౌకర్యంగా ఉండగలుగుతారు. అలాగే సంతోషాన్ని పంచుకోగలుగుతారు. శుభకార్యాలకి వెళ్ళడం, అలాగే అందరితో కలిసి మాట్లాడడం, సంతోషాలని పంచుకోవడం జరుగుతుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులకు కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు. అనుకూలత బాగానే ఉంది. అంటే గృహం కానీ వాహనం కానీ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వారం బాగానే అనుకూలత ఉంటుందని తెలుస్తోంది. దానికి కావాల్సిన రుణాలు అందుతూ ఉంటాయి. అనేక రకాల విషయాల్లో ఇది మంచి ఫలితంగానే చెప్పుకోవచ్చు.
ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి విషయాల్లో ఒక ముందడుగు పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి మంచి అనుకూలత బాగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త కోర్సుల్లో జాయిన్ అవడం, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ఇది ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉన్నది. సంతానం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయంగానే గుర్తించవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వారికి అన్ని విషయాల్లో కూడా ఈ కొద్ది రోజులు అంటే ఈ వారమే కాకుండా ఇంకా ముందు రోజుల్లో కూడా బాగానే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి వారఫలం కాబట్టి ఈ వారానికి అనుకూలం బాగా కనబడుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంది. రుణాలు త్వరగానే తీర్చుకోగలుగుతారు. ఇంకా మనకు అవసరమైనటువంటి కొత్త రుణాలు కూడా తెచ్చుకోగలుగుతారు. ఇటువంటి విషయాల్లో గృహ వాహన విషయాలు అయితే ఏమి, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తుంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఒక రకమైన శుభ లక్షణాలు పెరిగే ఉన్నాయి. ఒక మాట తీరు వ్యవహారంలోనూ దూకుడు స్వభావము తగ్గించుకుంటే అన్ని రకాల విషయంలో అనుకూలత బాగానే ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత పెరుగుతుంది. గతంలో కంటే మేలైన పరిస్థితులు చూడగలుగుతాం. అలాగే మనం ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం అలాంటి విషయాల్లో అంత పూర్తి అనుకూలత కాదు. అయితే అనుకోవడానికి అనుకున్నా కానీ ఇలా చేద్దాం అలా చేద్దామని ఊహలు బాగానే కుదురుతాయి, కానీ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా దానికి తగినట్టుగా ఉండకపోవచ్చు. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుంది. మనం గతంలో తీసుకున్న వాటన్నిటికీ కూడా ఈ వారంలో దాని విలువలు పెరిగినట్టుగా గమనించగలుగుతాం. అలాగే రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్ కానీ మొదలైన విషయాల్లో కొద్దిగా చురుకుగానే పాల్గొనే అవకాశం బాగానే ఉంటుంది. ఉద్యోగ స్థితిలో మంచి అనుకూలత ఉంటుంది. గతంలో కంటే బాగా చురుకుగా పాల్గొనడం, మరి ఇంకా ఎక్కువగా వర్క్ మైండ్గా పనిచేయడం, వర్క్ చేయవలసి వస్తుంటుంది, చేస్తారు కూడా. అలా వర్క్ సంబంధించిన విషయంలో మంచి అనుకూలత పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త వ్యవహారాలు వస్తూ ఉంటాయి. బాగా హుషారుగానే ఉండే పరిస్థితి ఉన్నది. అలాగే ఆ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అన్నిటిలో కూడా బాగా అనుకూలత పెరుగుతుంది. అందరితో కూడా సఖ్యతగా ఉండగలుగుతారు. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం బాగానే ఉంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, ఇల్లు సంబంధించిన విషయాల్లో కానీ మార్పులు చేర్పులు ఈ వారం బాగానే అనుకూలపడే అవకాశం ఉంది. అంటే కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఉద్యోగం కానీ ఇల్లు కానీ మారాలనుకునే వాళ్ళకి అలా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి మంచి వార్తలు వినే అవకాశం బాగా ఉంది. ఇదే సమయంలో మనం అటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం సజావుగా జరిగిపోతుంది. ఒక దూకుడు స్వభావం అనేది కొంత తగ్గించుకుని ఉండడం, మాట తీరులో వ్యవహారంలో కొద్దిగా మార్పు చేసుకుంటే సరిపోతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు బాగా త్వరగా కుదిరే అవకాశం ఉంటుంది. అనేక రకాల విషయాల్లో శుభవార్తలు వినగలుగుతారు. శుభ లక్షణాలు పెరిగి ఉన్నాయి కాబట్టి ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వృషభ రాశి వారికి శుభ లక్షణాలే ఎక్కువగా కనబడుతున్నాయి. గతంలో అనుకున్న పనులు కొంచెం తారుమారయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ వారం బాగా ముందుకు వెళ్ళి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం బాగా కుదురుతుంది. కాబట్టి ఈ వారం కొంచెం ధైర్యాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి ఇంకా ఇంకా మంచి శుభ లక్షణాలు కూడా కలిగే అవకాశం బాగా ఉన్నది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఇంకా
మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం రుద్రాభిషేకం చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకోవడం ఉత్తమమైన పని. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.